హృదయంలో పెట్టుకొని ఇది సాధ్యమవుతుందా? ఇది సాధ్యమవుతుందా? ఈ మాటను మనము వినగలుగుదుమా అని ఈ మాట వాస్తవమేనా అని అన్వేషణ చేసి ప్రభుని అంగీకరించిన మనుషుడిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంట్రడక్షన్ గా జ్ఞాపకం చేసి 3వ వచనములోని ఆత్మ అనే మాటని మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే కొండ మీద ప్రసంగములో ఎన్నో మాటలు 3 అధ్యాయాల నిడివి కలిగిన ఈ ప్రసంగములో ఎన్నో మాటలుంటే అన్ని మాటల్లో ఏ మాట మాట్లాడకుండా ముందు ఆత్మ అనే మాట అన్నాడేంటి? ఆత్మకు అంత ప్రాముఖ్యత ఉందా? ఈనాడు మనం ఆ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మన ఆత్మీయ జీవితాలకు ఇది ఎంతో దోహదపడుతుంది. అందుకనే ఇప్పుడు నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పు అనే మాటను బట్టి ఆ మాటను అన్వేషించి నిజమా కాదా అని తెలుసుకొని స్థిరపడిన వ్యక్తి ఎవరు అంటే ఒక యవనస్తుడు. వాళ్ళది రాజస్థాన్ రాష్ట్రం, అజ్మీర్ పట్టణం. రాజస్థాన్ రాష్ట్రములోని అజ్మీర్ పట్టణములో బ్రహ్మ దేవాలయం ఉంది. ఆ బ్రహ్మ దేవాలయానికి పూజారి ఒక మనుషుడు. ఆ పూజారి గారి కుమారుడు స్వాతంత్ర్య సమరయోధుడు. ఆ పూజారి యొక్క కోడలు స్వాతంత్ర సమరయోధురాలు. వీళ్ళు స్వాతంత్ర్య సంగ్రామంలో వీళ్ళు ఎంతో విరివిగా ప్రయాసపడుతున్నారు. ఆ తెల్లదొరలు ఆంగ్లేయుల చేత వారు మరి బంధించబడి చెరసాలలో బంధించబడుతూ అరెస్ట్ చేయబడి వాళ్ళు చెరసాలలో బంధించబడిన పరిస్థితులు కలిగిన వారు. వారు ఆ యొక్క పూజారి అంటే వీళ్ళు మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుని యొక్క కుటుంబానికి చెందిన వాళ్ళు. ఆ కుటుంబానికి చెందిన వీరు ఆ యొక్క మరి స్వాతంత్ర సమరయోధులుగా ఉంటూ ఉన్నప్పుడు ఆ యొక్క పూజారి యొక్క కోడలు ఎన్నో ఏండ్లు వారికి సంతానం లేదు. సంతానం లేకపోతే ఆమెకి తెలిసిన దేవుళ్ళు దేవతలకు ప్రార్థించింది, మొక్కింది, పూజించింది. అయినా సంతానము కలగలేదు. ఒకరోజు ఆ బ్రహ్మ దేవాలయం యొక్క గుడి మీదకి వెళ్ళి 2 చేతులు పైకెత్తి మోకాల్లోని నువ్వు దేవుడు అంట, ఎవరువో నాకు తెలియదు, నీ పేరేంటో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుడు అని మాత్రం నాకు తెలుసు. దేవుడా, ఉన్న దేవుడా, నాకు ఒక బిడ్డను దయచేయి, నాకు సంతానము దయచేయని తాను పేరు తెలియదు దేవుడికి మాత్రం ప్రార్థించినప్పుడు ఇప్పుడు ఆమెకు గర్భఫలాన్ని అనుగ్రహించినాడు. అయితే ఆమె ప్రసవించే సమయంలో ఆమె చెరసాలలో ఉంది. చెరసాలలోనే ప్రసవించింది. ఒక ఎవరస్తుని ఒక బాబును పుట్టి ఆమె కన్నది చెరసాలలోనే. ఆ సమయంలో ఆ తర్వాత ఆ యవనస్తుడు ఆ యొక్క బాబు పుట్టి పెరిగాడు. పెరిగిన తర్వాత స్కూల్కి వచ్చినాడు, కాలేజీకి వచ్చాడు. వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ లో ఒక లెసన్ ఉంది, ఇంగ్లీష్ నాన్ టైల్. మనకి టెక్స్ట్ బుక్ ఉంటది, నాన్ టైల్ ఉంటది. నాన్ టైల్ టెక్స్ట్ బుక్ లో కొండ మీద ప్రసంగం వారికి ఒక లెసన్. కొండ మీద ప్రసంగాన్ని లెక్చరర్ బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు అంటే, కొండ మీద ప్రసంగము జీసస్ క్రైస్ట్ ఆయన బోధ ఇది, ఆయన ప్రసంగం ఇది అని చెప్పి ఆయన చెప్తూ అన్నాడు. జీసస్ క్రైస్ట్ చెప్పాడు, నేను ఎవరైనా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పాలి అని చెప్పాడు. అది చెప్పినప్పుడు ఈ యవనస్తుడు వాళ్ళకి మహాత్మా గాంధీ, వివేకానందుడు, జవహర్లాల్ నెహ్రూ, వాళ్ళ ఇంటికి ఇందిరాగాంధీ, వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరి ప్రసంగాలు ఈ యవనస్తుడికి తెలుసు. ఈ యవనస్తుడు ఆ ప్రసంగాలన్నీ వింటూ ఆ ప్రసంగాలను ఆసక్తిగా ఆలకిస్తూ సంతోషపడుతూ వాళ్ళను అనుకరించేవాడు. ఇప్పుడు వాళ్ళందరికీ మించిన ప్రసంగంగా అనిపించింది ఆ యవనస్తుడికి. వివేకానందుడు ప్రసంగం చేసినాడు, నాకు తెలుసు ఆయన ప్రసంగాలు ఎంతో బాగుంటాయి. కానీ ఈ జీసస్ క్రైస్ట్ అంట, ఈయనెవరో, ఈయన ప్రసంగం చేసినాడు, నిన్నెవరైనా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పు అని చెప్తున్నాడు, ఇది సాధ్యమేనా? ఈ ప్రసంగము చెప్పిన ఆయన ఇది చేస్తాడా? ఇది వాస్తవమేనా అని ఆ ఇంగ్లీష్ నాన్ టైల్ లో ఉన్న ఆ మాటని పట్టుకొని అన్వేషించడం ప్రారంభించినాడు. అన్వేషిస్తూ ఉండగా ఆయన అన్వేషణలో తేలింది ఏమంటే, ఇది అసాధ్యము,
ఒక చెంప మీద కొడితే ఎవరో మరొక చెంప తిప్పరు. ఒక చెంప మీద కొడితే ఇంకా మిగతా ఎదురుగా ఎవరైతే కొట్టారో వాళ్ళ చెంపలన్నీ వాయించి పడేస్తారు. వారు మరొక చెంప నువ్వు కొట్టు, ఇది కొట్టావు కదా, ఇది కూడా కొట్టు అని ఎవరు తిప్పరు. ఇది అసాధారణం కదా, అసాధ్యం కదా అని చెప్పి, అట్లా ఇది క్రైస్తవులు నిజంగా చెప్తారా, చేస్తారా అని వెంటనే ఇంటర్వెల్ టైంలో వాడు బయటికెళ్ళి గ్రౌండ్ లో ఉన్న ఒక క్రైస్తవుడు కుర్రోడిని చెంప మీద కొట్టాడు. చెంప మీద యవనస్తుడు కొడితే ఆ ఆ యొక్క క్రైస్తవ యవనస్తుడు ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా దడదడలాడిచ్చేసాడు. వీడి చెంపలు పగలగొట్టేశాడు. వీడి చెంపలు పగలగొట్టగానే ఆయనకు అనిపించింది, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు అబద్ధికులు, వీళ్ళు చెప్తారు, వీళ్ళు చేయరు అని డిసైడ్ అయినాడు. డిసైడ్ అయిపోయి తాను ఇక ఈ మనుషుడు ఇక క్రైస్తవం మీద ఒక రకమైన విరక్తిని పెంచుకున్నాడు. క్రైస్తవులు అబద్ధికులు, చెప్తారు, చేయరు. ఇలాంటి పరిస్థితి కలిగి ఆ మనుషుడు ఇలా ఆలోచిస్తూ అలాగే పెరిగాడు, పెద్దోడైపోయాడు. ఎంత పెద్దోడయ్యాడయ్యా అంటే తాను సినిమా రంగంలోకి ప్రవేశించాడు. తెలుగు సినిమాల్లో నటిస్తూ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తూ సినిమా రంగంలో ప్రవేశించడం ప్రారంభించాడు. అయినా ఈ మాట అతని హృదయంలో ఉంది. క్రైస్తవులు అబద్ధికులు మోసాలు చేస్తారు, చెప్తారు, చేయరు అనేది ఒక ఏహ్యమైన భావన అతని హృదయంలో పెట్టుకొని పెరుగుతా వచ్చాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకు బాగోలేదు, అనారోగ్యం వచ్చింది. అప్పుడు ఈ సినిమా రంగంలో పనిచేసి యవనస్తుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మతో అన్నాడు. వాళ్ళ అమ్మని చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మంది, అయ్యా, నేను చెరసాలలో ఎన్నో మొక్కులు మొక్కుకొని నేను కన్నాను నిన్ను. అయితే నీవు రంగులు పులుముకొని వేషాలేస్తూ సినిమా రంగంలో ఉంటావని నిన్ను కనలేదు. నేను కన్న ఉద్దేశం వేరు. నువ్వు గొప్ప వ్యక్తివి కావాలని నేను కన్నాను. గొప్ప వ్యక్తివి కావాలని నేను నిన్ను దేవుని యొద్ద నుండి కోరుకున్నాను అని ఆమె చెప్తే సినిమా రంగాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి వాళ్ళమ్మ కోరిక మేరకు గొప్ప వ్యక్తి కావాలని చెప్పి పారిశ్రామిక రంగంలోకి వెళ్ళిపోయాడు. పరిశ్రమలు స్థాపించి అందులో మంచి వ్యక్తిగా ఉండాలని ఆశపడ్డాడు. ఆశపడి పారిశ్రామికవేత్త అయిపోయి మంచి వ్యాపారం చేసుకుంటూ సాగిపోతా ఉంది దినాలు. అలా దినాల్లో ఉన్నప్పుడు ఒక దృశ్యము అతని జీవితంలో అతన్ని టర్న్ చేయగలిగింది, తిప్పింది. ఒక దృశ్యాన్ని అతను తిప్పింది. వాళ్ళ అమ్మకి బాగున్నప్పుడు హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్లో ఒక నర్సు ట్రీట్మెంట్ ఇస్తే అక్కడ ఉన్నారు. ఆ నర్సు యొక్క బంధువురాలు ఒక ఆవిడ యవనస్తురాలు అక్కడికి వచ్చింది. వచ్చి పని మీద వచ్చి ఆ నర్సు గారితో మాట్లాడి ఆ యొక్క యవనస్తురాలు వెళ్ళిపోతా ఉంది. అక్కడే ఈ యవనస్తుడు ఉన్నాడు. ఈ యవనస్తుడు చూశాడు ఆమెని, ఆ యవనస్తురాలను చూశాడు. నర్సు బంధువురాలైన యవనస్తురాలను చూశాడు. చూసి ఆమె వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆమెను ఆగమని చెప్పి ఆమెతో మాట్లాడాడు. ఏమనంటే, నీవు నాకు ఇష్టము, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. అప్పుడు ఆమంది, నువ్వెవరువో నాకు తెలియదు, మనకి పరిచయం లేదు. పరిచయం లేకుండా ఒకే ఒకసారి ఏకాఏకీగా ఒక యవనస్తురాలని నువ్వు నాకు ఇష్టము, నేను పెళ్లి చేసుకుంటాను అడగటం మర్యాదేనా? ఇది కరెక్టేనా? కాబట్టి కుదరదు, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఈ యవనస్తుడు అలా ఉండిపోయాడు కొద్దిసేపు. మళ్ళీ తర్వాత తను ఎక్కడుంటుందో ఆమె ఇల్లు ఎక్కడో కనుక్కొని వెళ్ళి ఆమె ఇంటికి వెళ్ళి మళ్ళీ అడిగాడు. అడిగితే అవంది, లేదు, మీరు పూజారుల కుటుంబం, నేను క్రైస్తవ కుటుంబం, మాది క్రైస్తవ కుటుంబం, మా తండ్రి దేవుని సేవకుడు, నేను ఒక క్రైస్తవురాలని, క్రైస్తవులమైన మేము మీతో మాకు సాంగత్యం ఉండకూడదు, ఇది సాధ్యపడే పని కాదు, దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఆ యవనస్తురాల్ని చూచి, నేను నీకు ఇప్పుడే పరిచయం కావచ్చు, కానీ నీవు నాకు కొన్ని వందల సార్లు నువ్వు నాకు పరిచయం. ఎక్కడ అంటే, నాకు ఒక కల వస్తుంది ప్రతిసారి. ఆ కలలో ఒక మంచి యవనస్తురాలు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ యవనస్తురాలు వెనకే నేను వెంట పడతా ఉంటాను. ఇంతలో ఆ యవనస్తురాలు
ఒక కోట దగ్గరికి వెళ్తది. కోట తలుపులు వాటంతట అవి తెరుచుకుంటాయి. ఆ యవనస్తురాలు ఆ కోటలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేను ఆ యవనస్తురాలిని వెంబడించాలనుకుంటాను గాని, ఆ కోట తలుపులు మూసుకుపోతాయి. నేను బయటే ఉంటాను. ఆమె కోటలో ఉంటుంది. ఆ యవనస్తురాలు ఎవరో కాదు నీవే. ఇప్పటికి కొన్ని వందల సార్లు ఆ కలను నా కలలలో నేను చూశాను. అందుకనే ఆ యవనస్తురాలు ఎవరో కాదు నీవే ఆ యవనస్తురాలివి. నా కలల్లో కొన్ని వందల సార్లు వచ్చావు నీవు. కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. అని చెప్పాడు. చెప్తే ఆ పిల్ల అట్లా కుదరదు. అది సాధ్యపడదు. మేము దేవుని పిల్లలము. మీతో సాంగత్యం చేయలేము అని కరాఖండిగా చెప్పింది. మీరెంత ధనవంతులైనా, ఎంత గొప్ప ఇంటి వారైనా మేము మా దేవుడు ఒప్పుకోడు అని చెప్పి ఆ మనుషుడు ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆమె తండ్రిని అడిగినాడు. ఆమె తండ్రి కూడా అన్నాడు, కుదరదయ్యా, మీరు పూజారుల కుటుంబము, మేమేమో క్రైస్తవులము, మీకు మాకు నప్పదు. కాబట్టి మీరు మరొకసారి ఏమనుకోవద్దు, మళ్ళీ ఇలా ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి పంపించినాడు. తర్వాత మళ్ళీ ఈ మనుషుడు కొన్ని దినాల తర్వాత మళ్ళీ ఆ యవనస్తురాల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నేను ఎందుకు వస్తున్నాను, అసలు మీ ఇంటికి నేను రావచ్చా? రాకూడదు. కానీ నేను ఎందుకు వస్తున్నానంటే ఇది నా పరిస్థితి. కాబట్టి నేను ఎన్నోసార్లు చూశాను అని చెప్పామంది. సరే నేను ప్రార్థన చేసి చెప్తానని చెప్పింది. ప్రార్థన చేసింది. దేవుడిచ్చిన సమాధానాన్ని చెప్పింది. సరే, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆ యవనస్తుని పెళ్లి చేసుకుంది. ఇద్దరికి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి డైరెక్ట్ గా పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళమ్మ ఏసడించుకుంది, అసహించుకుంది. ఈ పని చేయటానికి నేను నిన్ను కన్నది. వాళ్ళ కుటుంబం ఏంటి, మన కుటుంబం ఏంటి, ఎంత అపకీర్తి తెచ్చినావు, ఎంత అప్రదిష్ట తెచ్చినావు. కాబట్టి ఇది సాధ్యము కాదు మనకి, ఇది మంచి పని కాదు అని వాళ్ళ అమ్మ తిట్టింది. వాళ్ళ నాయన తిట్టాడు. తిట్టి మీరు మా ఇంట్లో ఉండొద్దు, ఇదిగో మన ఇంట్లో పాలేర్లు ఉన్నారు, పని మనుషులు ఉన్నారు, పని మనుషుల కొరకు కొన్ని గృహాలు నిర్మించినాం, అందులో ఉండండి అని చెప్పి పని మనుషులతో పాటు వీళ్ళని పెట్టారు. పని మనుషులతోనే ఉన్నారు వీళ్ళు. ఆ యవనస్తుడు తాను పారిశ్రామిక పనులు చేసుకుంటా పోతున్నాడు. ఈ యవనస్తురాలు ప్రార్థన చేస్తుంది. ఉదయకాలమే 4 గంటలకు లేచి మోకాళ్ళ మీద ఉంది పశువుల శాలలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. పశువుల శాలలో ఆమె ప్రార్థన చేస్తూ, ప్రభువా, నా అత్తను మార్చు, మా మావయ్యని మార్చు, ఎందుకు నన్ను ఈ ఇంట్లోకి తెచ్చావో ఆ ఉద్దేశం నెరవేర్చు, నా భర్తను మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తుంది. ఒకరోజు తెల్లవారుజామున ఇతను లేచాడు. లేస్తే మంచం మీద ఆమె లేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చూస్తే అంతా తిరిగినాడు, ఎక్కడా కనపడలేదు. ఈమె ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుమానం పెట్టుకున్నాడు. మరొక రోజు ఆమె ఎక్కడికి వెళ్తుందో గమనించి ఆమె వెళ్ళే ఆ యొక్క చోటు గమనించి అక్కడికి చాటుగా వెళ్ళాడు. అప్పటికే ఆమె ప్రార్థనలో ఉంది. ప్రార్థన చేస్తుంది. తన భర్త కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత ప్రార్థన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాడు, అమ్మా, నువ్వు ప్రార్థన చేసుకో, నీ దేవునికి ప్రార్థన చేసుకో, నువ్వు చర్చికి వెళ్ళు, వాక్యం చదువుకో, నేనేమి నేను అభ్యంతరపరచను. ఎందుకంటే నీ దేవుణ్ణి నీవు కొలుచుకోవచ్చు, పూజించుకోవచ్చు. నా దగ్గరికి రావటం వల్ల నీ భక్తిని విడిచిపెట్టమని నేను చెప్పకూడదు. కాబట్టి నీవు దేవుని నమ్ముకో, కానీ నీ భక్తిని నా మీద రుద్దొద్దు, నన్ను బలవంతం చేయొద్దు అన్నాడు. సరే, ఆమె ప్రార్థన చేస్తుంది, వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఈమె ప్రవర్తనను చూచి, ఈమె మంచి సాక్ష్యమును, ఈమె ప్రవర్తనని, ఈమె యొక్క సదభిప్రాయాన్ని, ఈమె యొక్క ఆ వారి మధ్యలో మెసిలే విధానాన్ని గమనించి వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు వీళ్ళని మళ్ళీ ఇంట్లోకి తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లోకి చేర్చుకొని, సరే ఇంట్లో ఉండండి, ఒక్కడవే కొడుకువి, ఒక్కటే కోడలు, అక్కడ ఎందుకులే అని చెప్పి ఇంట్లో చేర్చుకున్నారు. ఇంట్లో ఉంటున్నారు. ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఒకరోజు వాళ్ళ నాన్న అన్నాడు, నువ్వు పారిశ్రామికవేత్తవైతే నాకు సంతోషమా? ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని కోల్పోయి భారతదేశంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. మనము స్వాతంత్ర సమరయోధులమై ఉండి భారతదేశం ఇలా ఉంటే చూడగలమా? నీవు మంచి రాజకీయవేత్త అవ్వాలి, ఈ రాజ్యం కొరకు పాటుపడాలి, భారతదేశము కొరకు నువ్వు పాటుపడాలని నేను నిన్ను కంటే, నువ్వేదో పరిశ్రమలు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తే అది మనకు సంతోషమా? ఇందిరాగాంధీ పరిస్థితి చూడు ఇప్పుడు. కాబట్టి నువ్వు రాజకీయాల్లోకి రావాలని వాళ్ళ నాన్న చెప్తే పారిశ్రామిక రంగాన్ని విడిచిపెట్టి రాజకీయ రంగంలోకి వచ్చాడు. వచ్చి
రాజస్థాన్ రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. సామాన్య వ్యక్తి గురించి నేను చెప్పట్లేదు, రాజకీయవేత్త అయినాడు. పిసిసి ప్రెసిడెంట్. మనకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్ గా డి శ్రీనివాసరావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ పిసిసి ప్రెసిడెంట్లుగా ఉండేవారు. అలాగే పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, రాజస్థాన్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరపున పిసిసి ప్రెసిడెంట్ గా ఈ మనుషుడు, ఈ యవనస్తుడు ఎన్నిక కాబడి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆ యొక్క మెజారిటీతోనే ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రిని మళ్ళా చేయాలనే వ్యూహంతో వారు ముందుకు వెళ్తా ఉన్నారు. అప్పుడు ఒకరోజు ఈ మనుషుడు తన డ్యూటీకి తాను వెళ్ళిపోతా ఉన్నప్పుడు అతనికి షూ వేసింది, టై కట్టింది, షూకి ఆ యొక్క లేస్ కడతా ఉంది. కడతా ఉన్నప్పుడు ఒక మాట చెప్పింది. ఏమనంటే, ఏమండి, ఈ రోజు అజ్మీర్ పట్టణానికి నాకు పేరు పెట్టిన దైవజనుడు వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన్ని మీకు పరిచయం చేస్తాను, రండి అన్నాడు. అంది ఆవిడ ఆ లేస్ కడతా. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను రాను, నాకు అవ్వదు, నాకు కుదరదు అన్నాడు. మీరు వస్తారు, నా దేవుడు మిమ్మల్ని తీసుకొస్తాడు అంది ఆవిడ. అంటే నేను చెప్తున్నాను కదా నీకు, నేను రాను, నాకు కుదరదు అని గట్టిగా చెప్పాడు. అప్పుడు మళ్ళీ అంది, లేదండి, మీరు వస్తారు, నా దేవుడు మిమ్మల్ని తీసుకొస్తాడండి అంతే. నేను ఒక్కసారి చెప్తే మళ్ళీ మళ్ళీ అదే మాట అంటావా అని భయంకరంగా లాగిపెట్టి కొట్టాడు ఒక దెబ్బ. ఎప్పుడైతే చెంప మీద కొట్టాడో చెంప పగిలింది. ఆ చెంప పెద్ద సౌండ్ వచ్చేసింది, వెళ్ళి అంత దూరంలో పడింది. మళ్ళా వచ్చింది, ఆ చెంపని ఇలా తుడుచుకొని వచ్చి ఇంకొక కాలు లేసి కడతా ఉంది. ఈ సౌండ్ కి వాళ్ళ అమ్మ వచ్చేసింది. వచ్చి, ఏంట్రా అంత దెబ్బ కొట్టేశావు అంటే, లేదు అత్తగారు అని చెప్పి లేసి కడతా ఉంది. ఇంత దెబ్బ కొట్టి ఇంతగా ఆమెను నేను హక్ చేసినప్పుడు మళ్ళీ వచ్చి నా కాళ్ళకున్న షూకి లేస్ కడుతుంది ఈవిడ. ఇలా ఎవరు కట్టగలుగుతారు? ఎప్పుడైతే ఆమె మారు మాట మాట్లాడలేదు, బదులు పలకలేదు, అదే ఏ స్త్రీ అయినా అయితే ఇంకా వాళ్ళు నోటి నుండి వాళ్ళు కొట్టలేరు. కొట్టగలిగే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, కొట్టలేరు. కొట్టలేరు కానీ శాపనార్థాలు పెట్టగలరు, తిట్టగలరు, సాధించగలరు. కానీ అవేమి చేయలేదు. ఎదురు పలకలేదు, బదులు పలకలేదు. ఒక్క మాట కూడా బదులు పలకుండా డైరెక్ట్ గా ఆమె వచ్చేసి మళ్ళీ తగ్గించుకునే ఆ లేస్ కడతా ఉంది, షూ కడతా ఉంది. కడతా ఉంటే ఆ మాట జ్ఞాపకం వచ్చింది, నిన్నెవడైనా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పి. అన్వేషించాడు, ఎక్కడా ఆ ప్రశ్నకి జవాబు దొరకలేదు. ఈ రోజు తన భార్య దగ్గర ఆ ప్రశ్నని చూడగలిగాడు. ఆ జవాబు దొరికింది ఆ మనిషి. ఇంకా అతను సూట్ కేసు తీసుకుంది, అతన్ని తీసుకొచ్చింది, కారు డోరు తీసింది, కూర్చోండి అంది, సూట్ కేసు అందించింది. జాగ్రత్తగా వెళ్ళిరండి, నా దేవుడు మిమ్మల్ని తీసుకొస్తాడు అని చెప్పి నవ్వుతూ చెప్పింది. అసలు ఇంత దెబ్బ కొట్టినందుకు, ఇప్పుడు కొట్టినోడు దెబ్బ కొట్టినందుకు అసలు వాళ్ళు ఎంత ఫీల్ అయిపోతారు. అలాంటిది ఆమె అలా చెప్పేసరికి ఆ మనుషుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతనికి చాలా బాధ కలిగి కండ్లమెట నీళ్ళు వస్తా ఉన్నాయి. అనవసరంగా కొట్టాను అబ్బాయి. అయినా ఆమె ఎక్కడా ప్రతీకారంగా ప్రవర్తించలేదు. చాలా మంచిగా నన్ను ప్రేమించింది ఆవిడ. ఎంత మంచిగా ఆ నన్ను ట్రీట్ చేయగలిగింది, నన్ను ప్రేమించింది, భర్తగా నన్ను గౌరవించింది, నాకు ఒక మంచి ఆ స్థానంలో ఇచ్చి నన్ను కూర్చోబెట్టినట్టుగా, నన్ను టాప్ మోస్ట్ పొజిషన్ లో పెట్టినట్టుగా నాకు అనిపించింది. ఆయన ఇలా చేయగలిగింది ఈవిడ ఏంటి అని అనుకుంటా ఉన్నప్పుడు, అప్పుడు ఆ యొక్క స్త్రీ మాటలే గుర్తొస్తా ఉన్నాయి. ఇంతలో ఒక మెల్లని స్వరం వినబడుతుంది. ఏంటి ఆ స్వరము అంటే, ఆమెలో ఉన్నది నేనే. ఇది సాధ్యమా అని తను అనుకుంటుంటే, ఆమెలో ఉంది నేనే.
నేను నిన్ను ఎప్పుడూ ఎరిగి ఉన్నాను, నీవు నన్ను ఇంక ఎరగలేదు అంటే చుట్టూ నీళ్ళు ఉంటాయంట, మధ్యలో గుడి ఉంటుందంట. ఆ నీళ్ళల్లో వీళ్ళు చిన్నప్పుడు ఈత వేస్తా ఉన్నప్పుడు, అందరు కలిసి ఈత వేస్తా ఉన్నప్పుడు, యవనస్తుడు కూడా ఈత వేస్తా ఉన్నప్పుడు ఒక మొసలి వచ్చి ఇతను కాలు పట్టుకుంది. మిగతా ఆ మొసలి వచ్చిందని చెప్పి అందరూ పైకి ఒడ్డుకొచ్చేశారు. ఈ మనిషిని ఆ మొసలి పట్టుకొని లాక్కొని కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు మొసలి నోట నుండి విడిపించి, నీటిలో ఉన్న నిన్ను పైకి తీసుకొచ్చి ఒడ్డుకు విసిరింది ఎవరో తెలుసా, నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతా ఉంటే, అవునా, ఇంతగా దేవా నువ్వు నన్ను నా పక్షంగా ఇంతగా కార్యం చేసినావా అనుకొని అప్పుడు విశ్వసించటం ప్రారంభించినాడు. విశ్వసించటం ప్రారంభించిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయ్యి, పిసిసి మీటింగ్ రాజస్థాన్ లో జరుగుతుందంటే అజ్మీర్ నుండి రాజస్థాన్కి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ప్రక్కన కొన్ని టెంట్లు వేసి వాక్యాలు రాసి మీటింగ్ జరుగుతా ఉన్నాయి. అక్కడ కొన్ని స్టాల్స్ కూడా, షాపులు కూడా కొన్ని స్టాల్స్ వచ్చినాయి. ఆ స్టాల్స్ ఉన్నప్పుడు ఆ స్టాల్స్ దగ్గరికి కొంతమంది వచ్చి నిలబడి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఇతను కారులో వెళ్ళిపోతున్నాడు రాజస్థాన్కి. వెళ్ళిపోతా ఉండగా ఇక్కడ టెంట్లు వేసినారు, వాక్యాలు రాసి ఉన్నాయి. ఏంటిది అని చెప్పి కారు డ్రైవర్ నాపమని చెప్పి, ఎందుకు మతస్థుడు యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చినాడు, మీటింగ్స్ పెట్టాడు, ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు, ఓహో, ఆ పంజాబ్ రాష్ట్రం ఆయన బక్సింగ్ అనే ఆయన నా భార్యకు పేరు పెట్టాడు, నా భార్యకు పేరు పెట్టిన బక్సింగ్ గారు ఇక్కడ మీటింగ్స్ పెట్టడానికి వచ్చినాడా? ఆ రోజు నా భార్య చెప్పింది, అజ్మీర్ పట్టణానికి బక్సింగ్ గారు వస్తున్నాడు, నాకు పేరు పెట్టిన దైవజనుడు వస్తున్నాడు, ఆయన్ని పరిచయం చేస్తానని చెప్పింది. చెప్తే నేను ఆ రోజు ఆమెను భయంకరంగా కొట్టాను. అయితే ఈ రోజు నేను ఆ దైవజనుడిని కలిశాను అని చెప్తే నా భార్య సంతోషపడింది. కాబట్టి ఆ దైవజనుని నేను కలుస్తాను అని చెప్పి కారు పక్కన పెట్టి మీటింగ్ జరిగే ప్రదేశానికి వెళ్ళాడు. బక్సింగ్ గారు పైన ఉన్నాడు మేడ మీద. అప్పుడు ఇక్కడ ఫలానా వ్యక్తి వచ్చాడని తెలిసేసరికి బక్సింగ్ గారి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి, ఎవరు మీరు, ఏంటంటే నేను పిసిసి ప్రెసిడెంట్ రాజస్థాన్కి, నేను ఇలా బక్సింగ్ గారితో మాట్లాడడానికి వచ్చాను అంటే, సరే అని బక్సింగ్ గారి దగ్గరికి తీసుకెళ్తే బక్సింగ్ గారు అతనితో మాట్లాడి, మీటింగ్ జరుగుతుంది, రాత్రికాల సమయంలో కూడిక జరుగుద్ది, మీరు ఇక్కడే ఉండండి అంటే, లేదు లేదు, నా కోసం రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరూ ఎదురు చూస్తూ ఉంటారు, పిసిసి మీటింగ్, ఎంత మీటింగ్ అయినా ఈ రాత్రి మీటింగ్ చూసుకుని మీరు వెళ్లాల్సిందే, మీ లగేజ్ తీసుకురండి అని చెప్పి బక్సింగ్ గారు చెప్తే కాదనలేక పిసిసి మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని అక్కడే ఉండి ఆ రాత్రి ఆ మీటింగ్ లో పాల్గొంది. మీటింగ్ జరుగుతా ఉంది. బక్సింగ్ గారు వాక్యం చెప్తున్నారు. కింద పడి దొర్లి 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 ఏడుస్తున్నాను. నేను పాపిని, నేను ఘోరంగా ప్రవర్తించాను. నేను క్రైస్తవులు అసహ్యులు, క్రైస్తవులు చెప్తారు చేయరు, మోసగాళ్ళు, వాళ్ళు మాటలు చెప్తారు మోసం చేస్తారు అనుకున్నాను. కానీ క్రీస్తు నా రక్షకుడు అని ఇక్కడ రక్షణ పొందాడు ఆ మనుషుడు. ఇప్పుడు ఇదంతా నేను చెప్పింది పండిత ధర్మ ప్రకాష్ శర్మ అనే వ్యక్తి గురించి. ఆ వ్యక్తి ఈ కొండ మీద ప్రసంగం చేత ప్రభావితమయ్యాడు. ఆ వ్యక్తిని రక్షించింది, ఆ వ్యక్తిని ఒక మాట పట్టుకుంది, ఆ మాటను అన్వేషిస్తూ 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 ప్రభు చేత రక్షించబడ్డాడు. ఇప్పుడు చెప్తున్నాను సీక్వెన్స్ ఏమంటే, సినిమా రంగంలో నుండి తల్లి మాట విని పారిశ్రామిక రంగంలోకి వచ్చాడు. తండ్రి మాట విని పారిశ్రామిక రంగాన్ని విడిచిపెట్టి రాజకీయ రంగంలోకి వచ్చాడు. యేసు మాట విని రాజకీయ రంగాన్ని విడిచిపెట్టి యాజకీయ రంగంలోకి వచ్చాడు. దేవుని సేవ చేస్తున్నాడు ఈ పండిత ధర్మ ప్రకాష్ శర్మ. ఈ కొండ మీద ప్రసంగాన్ని నేను ఎప్పుడు ధ్యానించిన ఈ మనుషుడు నాకు జ్ఞాపకం వస్తాడు. ఎందుకంటే ఆయన చరిత్ర నేను చదివి ఉన్నాను గనుక. అందుకనే మహాత్మా గాంధీ గారే కాదు, ఆ స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టిన ఈ మనుషుడు కూడా ప్రభావితమయ్యాడు. అక్షరాల అతని సాక్ష్యములో మెయిన్ పార్ట్ ఏదయ్యా అంటే ఈ కొండ మీద ప్రసంగమే. ఈ కొండ మీద ప్రసంగానికి ఉన్నంత విలువ, ఈ కొండ మీద ప్రసంగానికి ఉన్న విశేషత అంత గొప్పది. అందుకనే ఈ మౌంట్ ఆన్ ద సెర్మన్ ఆన్ ద మౌంట్ అనేది చాలా గొప్ప విలువ కలిగినటువంటి సబ్జెక్ట్ ఇది.
అందుకనే ఈ ఇందులో ఉన్న ప్రతి మాట మనం ధ్యానం చేస్తే మన ఆత్మీయ జీవితాలకు ఎంతో క్షేమం కలుగుద్ది. అందుకనే ఇక్కడ మనం చదివాం ఏమనంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ అంటే ఏంటి? ఏంటి ఆత్మ? ఆత్మను గురించిన విశేషత ఏంటి అంటే, నోరు తెరవగానే ఒక మాట ముందొచ్చింది, ఆత్మ అనే మాట. ఈ ఆత్మ అనే మాట అంత గొప్పదా? మనము న్యూస్ చూస్తాం, వార్తలను చూస్తాం. న్యూస్ లో అప్పుడప్పుడు మనకి వాళ్ళు ఆ దినమంతటికి ఏది హైలైట్ గా ఉంటుందో దాన్ని మొట్టమొదటి చెప్తారు. ఆ దినమంతటికి ఏది ఆ సంచలనమైనదో దానిని మొట్టమొదట వాళ్ళు చెప్తారు. దాన్ని పదే పదే డిఫరెంట్ స్టైల్స్ లో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తారు. అది ప్రాముఖ్యం గనక. అలాగే ఇంత పెద్ద ప్రసంగాన్ని పెట్టుకొని ప్రభు నోరు తెరవగానే ఫస్ట్ ఒక మాట వచ్చింది. ఆ మాట ఆత్మ అన్నాడంటే, ఏంటి ఈ ఆత్మకున్న విశేషత ఏంటి? అంత గొప్ప మాటనా ఇది? అంత విలువైన విషయమా అంటే, అవును, చాలా విలువైన విషయమే. ఈరోజు ఆత్మ అనే మాటల గురించి మనం ధ్యానించాలి. ఏంటి ఆత్మ? మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనములో ఆత్మ అనే మాట ఉంది. అయితే బైబిల్లో ఆత్మ అనే మాట చాలా చోట్ల రాయబడింది. అయితే డిఫరెన్స్, ఈ ఆత్మ అనే మాటలో డిఫరెన్స్ చాలా ఉంది. ఏంటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు నేను మీకు ఇంకో వచనాన్ని చూపిస్తాను. రోమా పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 8, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమన్ చాప్టర్ 8 వర్స్ 9, 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను నేను. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఆత్మ, ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో కూడా ఒక ఆత్మ అనే మాట ఉంది. అది ఆ ఆత్మ అనే మాటకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనములో ఉన్న ఆత్మ అనే మాటకు ఉన్న డిఫరెన్స్ ఏం గమనించినారు అంటే, అక్కడ ఆత్మ తెలుగు బైబిల్లో ఉంటుంది ఈ డిఫరెన్స్ ఎక్కువగా. ఈ ఆత్మ చిన్నక్షరాలతో ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న ఆత్మ. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్న ఆత్మ బోల్డ్ లెటర్స్ లో ఉంది, పెద్ద అక్షరాలతో ఉంది. అంటే చిన్నక్షరాలతో ఉన్న ఆత్మ ఎవరిది? పెద్ద అక్షరాలతో ఉన్న ఆత్మను గురించి ఏమనుకోవాలి మనం? చిన్నక్షరాలతో ఉన్నటువంటి ఆత్మ మనుషునికి దేవుడిచ్చిన ఆత్మ. అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆత్మ అది. పెద్ద అక్షరాలతో ఉన్న ఆత్మ ఎవరిదంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, కుమారుని ఆత్మ అని వచ్చినప్పుడు పెద్ద అక్షరాలతో రాయబడినట్లు మనం గమనిస్తాం. అన్ని ఆత్మ అనే ప్రతి చోట వచ్చిన దాన్ని ప్రతిదీ మనము ఒకే విధంగా అర్థం చేసుకోకూడదు. ఈ డిఫరెన్స్ ని మనం గమనించాలి. పెద్ద అక్షరాలతో క్రొత్త నిబంధనలో రాయబడిన ప్రతి ఆత్మ అది దేవునికి చెందింది. చిన్న అక్షరాలతో నార్మల్ లెటర్స్ తో, మామూలు లెటర్స్ తో రాయబడిన ఆత్మ అది మనుషునికి చెందింది. కాబట్టి డిఫరెన్స్ మనం గమనించాల్సిన అవసరత ఉంది. అందుకనే ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వారిది పరలోక రాజ్యం అంటే ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు ప్రభువు ఆరంభములో నోరు తెరిచి. అదే సమయంలో పరలోక రాజ్యము గురించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రభువు పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. అంటే పరలోక రాజ్యం యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను ఆయన చెప్పగలుగుతున్నాడు. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద యోదయ, సమరయ, గలిలయ దేశముల యందంతటను ఆయన సంచరిస్తూ తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్తూ తిరుగుతూ ఆయన ప్రకటించింది ఏమిటి అంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని ప్రభువు ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే పరలోక రాజ్యమును గురించి, దేవుని రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే పరలోక రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటించినాడు. ఇలాగూ ప్రభువు చెప్పగలుగుతూ వచ్చినాడు. ఇప్పుడు ఆత్మ అనే మాట ఉంది కదా, ఇది ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అనే దాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏంటది అంటే, ఉదాహరణకి మనిషి 3 పదార్థాల చేత నిర్మించబడ్డాడు. 3 పదార్థాలు.
అందులో మొట్టమొదటిది శరీరము. శరీరము. రెండవది ప్రాణము. మూడవది ఆత్మ. శరీరము, ప్రాణము, మూడవది ఆత్మ. 3 పదార్థాలు ఈ మనిషిలో ఉన్నాయి. ప్రతి మనిషిలో. ఈ 3 పదార్థాల్లో ఏది ముఖ్యమైనది? శరీరమా, ప్రాణమా, ఆత్మనా? ఏది ప్రాముఖ్యమైనది? బాడీ, లైఫ్ అండ్ స్పిరిట్. అంటే ఆత్మ, దేహము, శరీరము, ప్రాణము, తర్వాత స్పిరిట్, ఆత్మ. ఈ 3 పదార్థాలు. ఇందులో ఏది ప్రాముఖ్యమైనది? అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తేనే తప్ప ఇది మనం గ్రహించడం చాలా కష్టం. చాలా మంది ఏమంటారంటే ఆత్మే ఆత్మే అంటే, ఆత్మ ఎట్లా? ఎందుకని ఆత్మ ప్రాముఖ్యమైనది అంటానికి ఇప్పుడు నేను ఒక 3 ప్రశ్నలు మీకు వేస్తాను. ఈ 3 ప్రశ్నలు ఆలోచిస్తే జవాబు మనకు తెలిసిపోతుంది. మొట్టమొదటి ప్రశ్న, మనుషులు చనిపోతారు. చనిపోయిన తర్వాత మనుషులు చూసుకుంటారా? చచ్చిపోయిన మనుషులు ఒకరినొకరు చూసుకుంటారా? చచ్చిపోయిన తర్వాత ఈయన పలానా, ఈయన పలానా, ఈయన పలానా అంటే ఈయన చచ్చిపోయి ఆయన చచ్చిపోయి ఈ చచ్చిపోయిన ఆయన్ని గుర్తుపడతాడా? చూసి గుర్తుపడతాడా? ఇది మొట్టమొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, చనిపోయిన తర్వాత మనుషులు మాట్లాడుకుంటారా? అంటే చనిపోయిన వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారా? మూడవ ప్రశ్న, చచ్చిపోయిన వాళ్ళకు జ్ఞాపకాలు ఉంటాయా? 3 ప్రశ్నలు. ఈ 3 ప్రశ్నలకు జవాబులు ఏంటంటే, మొట్టమొదటి ప్రశ్న, చనిపోయిన తర్వాత మనుషులు చూసుకుంటారు. చనిపోయిన తర్వాత మనుషులు మాట్లాడుకుంటారు. చనిపోయిన తర్వాత మనుషులు జ్ఞాపకాలు ఉంటాయి. జ్ఞాపకాలు ఉంటాయా? ఇది కుదరదు, ఇది ఒప్పుకోం అంటానికి లేదు, ఒప్పుకోవాల్సిందే. ఎలాగూ అంటే ధనవంతుడు లాజరు, ప్రభువు చెప్పాడు, ఆయనే చెప్పాడు, ధనవంతుడు ఒకడు ఉండెను అంటే కల్పించింది కాదు, ఉన్నాడు. ఒకడు ఉండెను, ఊదారంగు బట్టలు సన్నపునారు బట్టలు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు అని దేవుని వాక్యంలో మనం చదువుతాం. కాబట్టి ప్రతిదినము బహుగా సుఖపడేవాడు ఆ మనుషుడు. అతడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ఇద్దరు అతను పాతిపెట్టబడ్డాడు. ఇతను అబ్రహాము రొమ్మున ఆనుకుంటానికి కొనుక్కోబడ్డాడు. పాతాళములో ధనవంతుడు, అబ్రహాము రొమ్మున దరిద్రుడైన లాజరు. పాతాళములో ఉన్న ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజర్ని చూచాడు. పాట కూడా ఉంది మనకి. అబ్రహాము రొమ్మున లాజరును చూచాడు, ధనవంతుడు చూచి దాహమని అరిచాడు. ధనవంతుడు చూచి దాహమని అరిచాడు. రెండే 2 దారులు, ఏ దారి కావాలో మానవా. కాబట్టి ధనవంతుడు చూచి దాహమని అరిచాడు. ధనవంతుడు చూచాడు. ఎప్పుడు? ప్రశ్న, ఎప్పుడు? కోమాలో ఉండా, హాస్పిటల్లో ఉండా, ఐసీయూలో ఉండా? కాదు, పాతాళములో ఉండి. పాతాళములో ఉండి ధనవంతుడు ఆ మనిషిని చూచాడు. అబ్రహామును చూచాడు. మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. ఈయన అన్నాడు, తండ్రి వేణ అబ్రహామా, నీ రొమ్మును ఆనుకుని లాజరును పంపించు, నేను ఇక్కడ యాతన పడుతున్నా, తన వేలుకొన నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లార్చడానికి పంపించు అంటున్నాడు. అంటా ఉంటే ఆయన కూడా అబ్రహాం గారు కూడా మాట్లాడుతున్నారు, ఏమని, నా కుమారుడానికి ఇష్టం వచ్చిన సుఖం అనుభవించినావు, నీవు ఇప్పుడు బాధపడుతున్నావు, యాతన పడుతున్నావు, అతను కష్టపడ్డాడు, అందుకే నెమ్మది పొందుతున్నాడు, మీరు అక్కడ వారు ఇక్కడ వారు అక్కడ రాకుండా మీకు మాకు మధ్య అగాధం ఉంది అని చెప్పాడు ఆయన. అంటే అగాధం ఉంది అని కూడా అంటే వీళ్ళు కాన్వర్జేషన్ జరిగింది వాళ్ళకు. అంటే చచ్చిపోయిన తర్వాత మనుషులు మాట్లాడుకుంటారు, మనుషులు చూసుకుంటారు. అంటే తర్వాత మూడోది జ్ఞాపకాలు ఉంటాయి. జ్ఞాపకాలంటే ఎట్లా ఉంటాయి? ధనవంతుడు అన్నాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా
ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఈ లాజర్ను పంపించు, వాళ్ళైనా అక్కడ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకుతారు, పంపించు. 5 సహోదరులు ఉన్నారు అన్నప్పుడు అబ్రహాం గారు ఏమనాలంటే, ఊరుకోయా, నీకు 6 సహోదరులు అయితే 5 అంటావేంటి అల్లా. అంటే 5 ఆయన సహోదరులు. 5 సహోదరులు ఉన్నారన్న జ్ఞాపకాలు ఆయనకున్నాయి. అంటే ఎప్పుడున్నాయి జ్ఞాపకాలు? పాతాళములో కేకలు వేస్తూ కూడా జ్ఞాపకాలు ఉన్నాయి ఆ మనిషికి, ధనవంతునికి. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ నుండి. ఈ 3 ప్రశ్నలకు జవాబు నుండి ఒక విషయాన్ని స్టేట్మెంట్ రాయాలి మనం. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఇప్పుడు చూసుకుంటున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు, జ్ఞాపకాలు ఉంటున్నప్పుడు చచ్చింది ఏంటంట? ఏం చచ్చింది? ఒకటే చచ్చింది. ఏంటది? శరీరము చచ్చింది. అంటే శరీరానికి ఏమీ తెలవదు, శరీరములో ఏమీ లేదు, శరీరములో ఏమీ లేదు, శరీరము నిష్ప్రయోజనము, ఏమీ లేదు. ఇది మట్టి, మట్టికి అప్పగించడం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇంకా 2 ఉన్నాయి, ప్రాణము, ఆత్మ. ఈ రెండింటిని మనం తేల్చాలి. ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనదో. ఈ రెండింటిలో ఉన్నదాన్ని మనం తేల్చడానికి టైం లేదు ఇప్పుడు. నేను దగ్గర దగ్గర 45 మినిట్స్ అయింది మనం తీసుకొని. కాబట్టి నేను కంక్లూజన్కి వచ్చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఈ ఆత్మను గురించిన సమగ్రమైన విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు ఈ విషయంలో మనం గ్రహించింది ఏంటంటే, శరీరము చనిపోయింది, శరీరం వల్ల ఏమీ లేదు, శరీరము నిష్ప్రయోజనమైంది. కానీ మనం పట్టించుకోవాల్సింది ఆత్మను. ఆత్మ గురించిన చింత, ఆత్మ గురించిన పట్టింపు, ఆత్మ గురించిన అన్వేషణ, ఆత్మ గురించిన ఆలోచన మన జీవితాలకు ఉండాలి. ఎవరలా కలిగి ఉంటారో పరలోక రాజ్యం వారిది. అందుకనే ప్రభువు నోరు తెరిచి అంత పెద్ద ప్రసంగం చేసి అందులో మొట్టమొదట ఉపయోగించింది ఆత్మ గురించి. ఈ ఆత్మను మనం విస్మరిస్తే, ఈ సబ్జెక్ట్ ని మనం విస్మరిస్తే, ఈ విషయాన్ని మనం పక్కన పెడితే మనకి ఎలా క్షేమం కలుగుతుంది, మనకి ఎలా ఆత్మీయమైన అభివృద్ధి కలుగుతుంది? అందుకనే ఆ ఆత్మ అనే మాటని మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ శరీరము ఏమీ లేదు, ఈ శరీరములో ఏమీ లేదు. కానీ ఆత్మకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఈ శరీరానికి మనం ఇస్తున్నాం. అదే మనకున్న సమస్య. దేనికి ఇవ్వాలో ఇంపార్టెన్స్ దానికి ఇవ్వట్లేదు మనం. దేనికి ఇవ్వకూడదో దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దేనికి ఇవ్వకూడదు? శరీరానికి, ఈ బాడీకి మనం ఏం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇలా ఇవ్వటం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు, ఆత్మీయంగా ఏ ప్రయోజనం లేదు, శూన్యం అది. కానీ దీనికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దీనికి కాదు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, దానికి ఇవ్వాలి. అందుకనే మన పితరులైన వారు ఆత్మీయమైన విషయాల గురించి వాళ్ళు శ్రద్ధ కలిగి ఉన్నారు. మన పితరులే కాదు, భక్సింగ్ గారి కాలము నుండి ఉన్న వాళ్ళు, దరిదాపుగా నా తండ్రి కాలం వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ స్పిరిచువల్ విషయాలకి వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చినారు. మన జనరేషన్ వచ్చేసరికి మనము ఈ ఆత్మీయమైన విషయాలకు కాకుండా శరీర సంబంధమైన విషయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నాము అనిపిస్తుంది, నేను పరిగణనలో కొన్ని విషయాలను పరిశీలన చేస్తూ రాగా. అందుకనే మనము ఆత్మీయమైన విషయాలు ఆత్మీయమైన విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తే ప్రభు యొక్క డిజైర్ నెరవేర్చిన వాళ్ళమవుతాం. అందుకనే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇంకా ఈ ఆత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటో, ఆత్మ విషయంలో మనం ఎలాంటి శ్రద్ధ కలిగి ఉండాలో వాటన్నిటిని భవిష్యత్ దినాల్లో దేవుడు సమయం అనుగ్రహించిన కొలది మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా నేను పాడేరులో లేను. నేను ప్రస్తుతము గోకవరములో, అల్లూరు సీతారామరాజు జిల్లా గోకవరములో మందిర ప్రతిష్ఠ చేయడానికి వచ్చాను. నిన్నటి దినమే వచ్చాను. నిన్న సాయంత్రం నుండి మధ్యాహ్నం ప్రతిష్ఠ అయిపోయింది. మందిరం న్యూ చర్చ్ డెడికేషన్ జరిగింది. ఆ ప్రతిష్ఠ చేసిన తర్వాత సేవకుల కూడిక జరిగింది రాత్రి. మళ్ళీ ఈ రోజు కూడా సేవకుల కూడిక ఉంది. ఆ సేవకుల కూడిక చూసుకొని నేను బయలుదేరాను. ప్రస్తుతం నేను ఇక్కడ ఒక డాక్టర్ గారు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్, వాళ్ళు గుంటూరు జిల్లా నుండి వచ్చినారు ఈ ప్రాంతానికి. ఇక్కడ వాళ్ళు డాక్టర్స్ గా పనిచేస్తున్నారు. వాళ్ళ ఇంటిలో నాకు అకామిడేషన్ ఇచ్చినారు. వాళ్ళ ఇంట్లో నేను ఉండి మీ మధ్య పరిచయం చేయడానికి వచ్చాను.
కాబట్టి ఇలాగూ దేవుడు మంచి అవకాశాన్ని మీతో ఈ విధంగా షేర్ చేసుకోవడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి ప్రభుకి ఎంతైనా వందనస్తులం. అయితే ముందున్న దినాల్లో ఈ విధంగా వీటి విషయాలను ఇంకా లోతుగా ఆత్మీయంగా మనం ధ్యానించడమే కాదు, వాటిని మన జీవితాలకు అన్వయించుకుని ముందున్న దినాల్లో ఆత్మీయంగా ముందు కొనసాగేదాని కొరకాయ ప్రభు మనకి సహాయపడును గాక. థ్యాంక్ యూ బ్రదర్.